సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజాకాల మండలి నుంచి కళాబంధాలు తెలియజేసుకుంటున్నాం. ఏ సమస్యల కోసమైతే కొట్లాడుతున్నామో ఆ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి స్థానంలో అక్కడే ఉండి దానికోసం మాట్లాడినటువంటి వాళ్ళే ఈరోజు మాకు విముక్తి కల్పించండి అని చెప్పి గొంతెత్తేటువంటి స్థితిలో ఈ సమాజం ఉన్నది అని అంటే ఇది ఈ సమాజం వెనక్కి పోతుందా ముందుకు పోతుందా అనేది ఆలోచించాలి. ఎందుకు అని అంటే ఒక చైతన్య మహిళా సంఘాన్ని తీసుకుంటే ఒక మహిళకు ఒక అస్తిత్వము, సమాజంలో తనకంటూ కొన్ని విలువలు, హక్కులు, రక్షణ కావాలని మాట్లాడేటువంటి ఒక మహిళలుగా మాట్లాడేటువంటి మహిళల వాళ్ళే చిన్న చిన్న పిల్లల మీద, మైనర్ బాలికల మీద నిర్దాక్షిణ్యంగా అత్యాచారాలు చేసి క్రూరంగా హత్యలు చేసినా కానీ చాలా నిర్భయంగా సమాజంలో విలాసవంతంగా తిరుగుతున్నటువంటి సమాజం మనం చూస్తూ ఉన్నాం. ఏ హక్కుల కోసమైతే కొట్టాడినామో, ఏ మహిళా హక్కుల కోసమైతే మాట్లాడిన వాళ్ళు ఈరోజు సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంటారు. మనిషికి కావాల్సిందల్లా మెతుకులు, 4 మెతుకులు, 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా తిండి కావాలి ఉండడానికి. మీ కుక్కలకు, మీ పిల్లులకు ఉన్నటువంటి 200,000 గజాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగ్లాలు కాకపోయినా 60 గజాలలో బతకడానికి కనీసమైనటువంటి కూడు, గూడు, గుడ్డ కావాలని ఈనాడు కూడా కొట్లాడుతున్నటువంటి ఈ సమాజంలో బంధనాల్లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని విముక్తి చేయండి అని కొట్లాడేటువంటి స్థితికి మనం నెట్టివేయబడ్డాం. మళ్ళీ మనమే ఇక్కడ మాట్లాడుకోవడం అంటే బయటికి వెళ్ళి చూస్తే ప్రభుత్వాల మీద, ప్రతిపక్షాల మీద, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చాలా లోతైనటువంటి విశ్లేషణలు, లోతైనటువంటి చర్చలు, ఆరోపణలు, దాడులు చేసుకుంటూ ఉన్నారు. మనతోటే కలిసి మాట్లాడిన వాళ్ళు, మనతోటే కలిసి వేదికలు పంచుకున్న వాళ్ళు ఈరోజు మనల్ని అసాంఘిక శక్తులుగా, దేశద్రోహులుగా చూసి మన పక్కన వచ్చి మాట్లాడితే, మన పక్కన వచ్చి నిలబడితే ఎంత భయోత్పాతం జరుగుతుందో, మేమేమైపోతామో, మా పార్టీలు ఏమైపోతాయని చెప్పేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ సస్టైన్ కోసము ఆ మాట్లాడుకొని వాళ్ళ కోసం అరలు చాచుకునేటువంటి రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నానంటే తెలంగాణ కోసము కొన్ని దశాబ్దాలుగా ప్రజాకళ మండలి 30 సంవత్సరాలుగా తెలంగాణ విలువల కోసము, తెలంగాణ బతుకుల కోసము, తెలంగాణలో ఉన్న నిరుద్యోగం కోసము, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ప్రైవేటైజేషన్ కోసము, శాస్త్రీయ విద్యా విధానం కోసము, మహిళల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రజాకళ మండలి పంచుకున్నటువంటి అనేక పార్టీలు ఈరోజు రావాలి కదా. దరిదాపు 50 సంవత్సరాల పైబడి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పౌరకుల సంఘం బహిరంగంగా ఒక కాల్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బహుజన పార్టీలు, అనేక గుర్తింపు ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఎవరు మాట్లాడినా, ఎవరు కొట్లాడినా, ఎవరు రోడ్ల మీదకి వచ్చినా, ఏ పౌరకుల సంఘం అయినా, ఏ పార్టీలైనా ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాం అన్నగారిన ప్రజల కోసం మాట్లాడుతున్నామని చెప్తున్నాం. ప్రజా హక్కుల కోసం మాట్లాడుతున్నామని మాట్లాడుతూ ఉన్నాం. ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల హక్కుల కోసము, ప్రజల బాగోగుల కోసం మాట్లాడుతున్నామని సిఎల్సి నుంచి మొదలుకొని అన్ని రాజకీయ పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి కదా. ఈరోజు ప్రజాకళ మండలిగా 5 సభ్యుల మీద
రాజద్రోహము దేహద్రోహం కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే మేమేమో ప్రజల అభ్యున్నతికి వ్యతిరేకంగా కొట్లాడలేదే, ఏ ఆస్తులను ధ్వంసం చేయలేదే, ఏ ఆస్తులను దోసుకోలేదే, ఏ సంపద మేము కొల్లగొట్టుకోలేదే, ఈ సమాజానికి దూరంగా మేము కొల్లగొట్టుకున్నటువంటి ఆస్తులను మేము కూడగట్టుకొని స్విస్ బ్యాంకులను పెట్టుకోలేదే, బ్యాంకులను దోపిడీ చేయలేదే. ఎందుకు ఈ వివక్షత? ఈ సమాజం ఇప్పటికైనా మాట్లాడాలి. దయచేసి నేను ప్రతిపక్ష పార్టీలకు, ప్రజల కోసం మాట్లాడుతున్న పార్టీలకు, మీతో కొట్లాడినటువంటి వాణిగా, మీతో వేదికలు పంచుకున్న వాణిగా, ప్రజాకళ మండలిగా మేము భావ్య సమాజానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రండి, మా కోసం మాట్లాడండి. దశాబ్దాలుగా ఊపా కేసులు పెట్టి కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కళ్ళు లేకుండా అభాగ్యులుగా ఈ సమాజంలో నిలబెడుతున్నారే, మీరు మాట్లాడరా? మేము వేడుకోవాలా? మన మధ్యలో ఉన్నటువంటి పార్టీలే కావచ్చు, మన మధ్యలో కలిసి పనిచేస్తున్నటువంటి కొన్ని పార్టీలే కావచ్చు, లక్ష్మణ్ వాళ్ళతోటి కలిసి పనిచేస్తే మాకేమో ఉపద్రవం రాబోతున్నది, అందుకే మేము పనిచేయము. వస్తాము పోతాం అంతే, మాట్లాడతాం, ఉన్నామా అంటే ఉన్నాము, మాట్లాడినామంటే మాట్లాడినాం. అట్లాంటి కార్యాచరణలో ఉన్నాం మనం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు సమీక్షించుకోండి. ఎవరు మేము బాహాటంగా చెప్తున్నాం. ప్రజాకళ మండలిగా మా సభ్యుల మేరకు మేము బాహాటంగా చెప్తున్నాం. మా 5 సభ్యులు ఎవరు కూడా చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తులు మేము. మాతోటి మాట్లాడితే తప్పేముంది? మాతోటి కలిసి నేను నిలబడి మాతోటి వీడికి వచ్చి మాట్లాడితే తప్పేమున్నది? ఎందుకు అభద్రతలో ఉన్నాం మనం? అంటే ఎవరో ప్రాణాలు ఇవ్వాలి, ఎవరో చెరసాలకు పోవాలి, ఎవరో జైలు పాలు కావాలి, కానీ సమాజం మారాలి. ఎవరో త్యాగాలు చేయాలి. ఒక్కొక్క తిండి లేక, ఉపాధి లేక, అనారోగ్యాల పాలై, కోర్టులకు వెళ్ళలేక మనం చాలా సమాజంలో ఉన్నాం. కానీ ఒక్కొక్కరి బతుకులు చీకట్లో నలిగిపోతూ ఉన్నాయి. కేసుల పాలైన వాళ్ళు, జైల్లో పాలైన వాళ్ళు, దిక్కుతోచని వాళ్ళు ఈరోజు ఈ భావ్య ప్రపంచంలో ఉన్న అంధకారంలో బతుకుతూ ఉన్నారు. అందుకే పౌరకుల సంఘానికి పీకేఎం నుంచి నేను చేసేటువంటి సూచనలు ఏంటి అని అంటే, ఈ ఊపా చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే దీనికి బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేయండి, ఒక బుక్లెట్ తయారు చేయండి. ఒక్కొక్కరు దుడ్డు ప్రభాకర్ ఉన్నాడు, దుడ్డు ప్రభాకర్ ఏమైనా కూడా తెలియదు, కనీసమైన రిపోర్ట్ కూడా తెలియదు. ఒక్కొక్కరి బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితాలను ఒక పుస్తకంలో రాయండి. ఇప్పటికైనా కానీ కనీసం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇలాంటి కేసులలో బలైపోయి అకారణంగా, అన్యాయంగా జైళ్ళలో చనిపోతూ ఉన్నారు. కనీసమైనటువంటి వాళ్ళ బతుకులను ఒక పుస్తక రూపంలోన తీసుకురావాలి. ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇంతమందికి మిత్రులు మాట్లాడినట్టు ఒక కేసు ఉంటే నా మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు నాకు అర్థం కాదు. మొన్న పోలీసు వాళ్ళు ఫోన్ చేసేసి నువ్వు అర్జెంటుగా నువ్వు పిఎస్కి రావాలని చెప్పి నా ఎంటో పడితే లక్ష్మణకు ఫోన్ చేస్తే లక్ష్మణ ఆయన బిజీలు ఉండి ఎవరికి అయిపోయి ఎవ్వరు కూడా స్పందించలే. పిఎస్ పోవడానికి ఎవ్వరు కూడా స్పందించలే. నేనే వెళ్తే నేను, జ్యోతక్క, సంధ్యక్క, తర్వాత ఎవరెవరమంట 2023లో మేము మొత్తము వాటిని ఆలబెట్టినామంట. ఏది పోలీసు వాళ్ళని ఆలబెట్టినామంట, పోలీసులను ఉరికించి కొట్టినామంట, హస్తదిగ్బంధనం చేసినామంట. ఎప్పుడు ఇది? 2019లో ఎఫ్ఐఆర్ అని చెప్తారు, చూస్తే 2023లో ఉంటుంది. 23లో మాకేం సంబంధం సార్? 23లో మేము మొత్తం మా ఫోటోలు చూపించాలంటే పెద్ద బంచి తీసుకొచ్చి పెట్టినారు. అలా మా ఫోటోలు ఉన్నాయి, ఎక్కడో లాంగ్ షాట్ ఫోటోస్ ఉంటాయి, తెలంగాణ ఫోటోస్ ఉంటాయి. అంటే నేను ఏమంటున్నా అంటే, మళ్ళీ మనం మన కోసమే
మాట్లాడుకోవడము, బాధితులు మనమే, బాధ్యులు మనమే. కానీ సమాజం మాత్రం బయట బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నది. అందుకని మొత్తం బాధితులతోటి, ఊపా బాధితులతోటి ఒకరోజు ఒక కార్యక్రమం తీసుకొని ఈ ఊపా బాధితుల మీద ఒక చర్చ కొనసాగించాలా. ఆ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోదామా, లేక గవర్నర్ దగ్గరికి పోదామా, మళ్ళీ మనమే కాకుండా దరిదాపు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని మనము రోడ్డు మీద నిలబెడితే దరిదాపు ఒక 1000-2000 మంది అవుతారు. తెలంగాణలో ఉన్న వాళ్ళే ఫ్యామిలీస్ అందరినీ గ్యాదర్ చేసే ఒక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని, ఒక్కొక్కరి వ్యక్తి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులను ఒక బుక్లెట్ రూపంలో వాళ్ళ యొక్క ఒక్కొక్కరు, నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఊపా కేసులలో ఉన్న వాళ్ళు ఎవరు ఒక్కరో రెండో మూడో సంవత్సరాలు ఎవరు పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కాదు. తమ సంఘం కోసము, సంఘ ప్రణాళికల కోసము దరిదాపు దశాబ్దాలుగా పనిచేసేటువంటి వ్యక్తులు. ఈ కాలక్రమంలో ఒక నిశిత రాతిలో కనుమరుగైనట్టు వాళ్ళ జీవితం కనుగైపోతే ఎవరు మాట్లాడాలి? ఎక్కడ నా కోసం నేను చెప్పుకోవాలి? ఎవరి మీద ఎన్ని కేసులు నేను తెలియాలి అని అంటే ఇంతవరకు కూడా మనకి ఎవరికి అంత చిక్కనేటువంటి సమస్యగా ఉన్నది. దయచేసి అవన్నీ రికార్డ్ చేయాలని, అదొక బుక్ రూపంలో తేవాలని, ఊపా బాధ్యులను మొత్తము ఒకరోజు కార్యక్రమం పెట్టుకొని ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ మనము ప్రభుత్వాల దగ్గరికి పోయేటువంటి పనిని పెట్టుకోవాలని చెప్తూ, ఏర్పడబోయేటువంటి ఏదైతే యూఎఫ్ ఉంటుందో ఆ యూఎఫ్లో పీకేఎంగా మేము ఉంటామని, దీన్ని మళ్ళీ మనమే కాకుండా అన్ని పార్టీల దగ్గరికి, అన్ని సంఘాల దగ్గరికి, మేధావుల దగ్గరికి వీళ్ళని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళకే బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలను ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళనే బాధ్యులుగా పెట్టాలని ప్రజాకాల మండలిగా మేము అభిప్రాయపడుతూ దీనికి ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేయాలని గతంలో నుంచి కూడా మేము అదే వాదిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడుగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, సుడుగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం, రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం, కోకిలమ్మ పాటలుండవని, నెమలి తల్లి ఆటలుండవని, బెంగ పెట్టుకోవద్దమ్మ చిలకమ్మ, గుండె బాదుకోవద్దమ్మ చిలకమ్మ, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, నీలాంటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి, ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినై, నీలాంటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి, ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినై, అందమైన నీలాంటొల్లే చిలకమ్మ పంజరాన చిక్కారమ్మ చిలకమ్మ, అందమైన నీలాంటొల్లే చిలకమ్మ పంజరాన చిక్కారమ్మ చిలకమ్మ, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, మండేటి ఎండల్లోన విరబూసే మొక్కలున్నాయి, మండేటి ఎండల్లోన విరబూసే మొక్కలున్నాయి, పొద్దుతో పోటీ పడుతూ పొద్దు తిరుగుడు పువ్వులున్నాయి, చెరిపినా చెదిరిపోని అడవి తల్లి గుర్తులున్నాయి, పోరాడే శక్తే ఉంటే చిలకమ్మా, ఈ కష్టాలు కలెక్కే గాదే చిలకమ్మా, పోరాడే శక్తే ఉంటే చిలకమ్మా, కష్టాలు కలెక్కే గావే
చిలకమ్మ. థ్యాంక్ యూ.